AB6 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ ధర్మాన్ని రక్షించండి. మరి హిందూ బంధువులారా, మనందరం కూడా ఈరోజు గత 500 సంవత్సరాల నుండి మన భారతదేశానికి ఒక తీరని లోటు, ప్రతి హిందువుకి కూడా ఒక చెప్పుకోలేనటువంటి ఒక పెద్ద బాధ, అగాధం, అది మనకి తీర్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశానికి తలమానికమగా ఈరోజు ప్రతి హిందూ తల ఎత్తుకొని ప్రపంచ నిలివీధుల్లో కూడా సగర్వముగా చాటి చెప్పుకునేటటువంటి ప్రతి హిందువు కూడా గర్వించేటటువంటి అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత ఈ జాతి గర్వించేటట్లుగా భవ్యమైన దివ్యమైన రామాలయ నిర్మాణాన్ని చేపట్టి భారతదేశానికి హిందువులందరికీ కూడా బహుమానముగా అందించే ఈ భారతదేశంలో ఉండేటటువంటి ఏకైక ప్రభుత్వం మన భారతీయ జనతా పార్టీ మాత్రమే. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి హిందూ కూడా గర్విస్తూ ఉన్నారు. అటువంటి 5 లక్షల మంది హిందూ కరసేవకులు, రామభక్తులు బలిదానం చేశారు. 500 సంవత్సరాల క్రితం బాబర్ అనేటటువంటి ఒక దురాక్రమణదారుడు రామాలయాన్ని రాజా విక్రమాదిత్యుల వారు నిర్మాణం చేస్తే అటువంటి భవ్యమైన ఆలయాన్ని పడగొట్టి దానిపైన ఒక వివాదాస్పద కట్టడాన్ని కడితే దాన్ని తీసివేయడానికి, ఆ మచ్చని చెరిపేయడానికి భారత జాతి 500 సంవత్సరాలు సుమారుగా పోరాడి గత 75 సంవత్సరాలలో హిందువులు వంచి, హిందువులను మాయ చేసి, హిందువులని మోసగించి, హిందూ ఓట్లని సీట్లుగా మార్చుకొని పదవులు అనుభవించి హిందూ జాతికి ఉత్తి చేతులు చూపించినటువంటి గత ప్రభుత్వాన్ని మనం చూసాం. కానీ హిందూ జాతి, భారత జాతి సగర్వముగా తలెత్తుకునేటటువంటి స్థితిని తీసుకొచ్చినటువంటి మహానుభావులు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాత్రమే. అటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో ఉన్నది కాబట్టి ప్రతి హిందూ, ప్రతి ఆశ్రమం, ప్రతి ఒక్కరు కూడా సగర్వంగా బ్రతుకుతూ ఉన్నాం. అటువంటి అడుగుజాడల్లో నరేంద్ర మోదీ గారి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి అర్ధరాత్రి కూడా ప్రధానమంత్రితో మాట్లాడగలిగేటటువంటి దక్షిణాది రాష్ట్రాలలో ఉండేటటువంటి ఒకే ఒక వ్యక్తి మన చిరంజీవి జీవీఎల్ నరసింహరావు గారు మాత్రమే. మన సమస్యలు ఏదైనా కూడా చెప్పగలిగేటువంటి ధైర్యం, చెప్పగలిగే అవకాశం ఒక్క మన జీవీఎల్ గారికి అందజేశారు. కావున మనందరం కూడా గర్వించాలి. ఇటువంటి వ్యక్తులు మనం భవిష్యత్తులో మనందరం కూడా ప్రోత్సహించి అటువంటి వారి నాయకత్వాన్ని మనం బలపరచగలిగితే తప్పనిసరిగా మన సమస్యలు పరిష్కారం అవ్వడానికి అనేక అవకాశాలు ఉంటాయి. మరి ఇంతటి చక్కనటువంటి ఈ సంక్రాంతి సంబరాలలో రేపు జనవరి 22వ తేదీన భవ్యమైన ఆలయ నిర్మాణం, రామాలయ ప్రతిష్ట, బాలరాముడు ప్రతిష్ట జరిగే సందర్భంలో ప్రతి గ్రామంలో మీ ప్రాంతాలలో చక్కగా 12 గంటలకి అభిజిత్ లగ్నంలో ప్రతి ఒక్కరు కూడా అయోధ్య రామాలయ ప్రతిష్టా కార్యక్రమాన్ని మీరు తిలకించి రామనామ సంకీర్తనతో, రామనామముతో మారు మోగించాలని, అలాగే సాయంత్రం ప్రధాని పిలుపు మేరకు 5 లక్షల మంది బలిదానం అయిపోయారు. బాబరు, హుమయూను, అలాగే జహంగీరు, షాజహాను అనేక దురాక్రమణదారులు వారితో యుద్ధాలు చేసి దాదాపుగా 73 యుద్ధాలు చేసి 5 లక్షల మంది బలిదానం ఇచ్చిన తర్వాత భవ్యమైన ఆలయ ప్రతిష్టా కార్యక్రమం 5 లక్షల మందికి ప్రతీకగా 5 దీపాలు పెట్టమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా దీపావళి పండుగలాగా మన హిందూ బంధువులందరూ, రామభక్తులందరూ చక్కగా మీ ఇళ్లల్లో దీపావళి పండుగని తలపించేటట్లుగా మీ అందరూ కూడా జరిపి మన కళ, మన సాకారం సిద్ధించినందుకు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతగా ఈ దేశ ప్రధానమంత్రి ఎప్పుడు ఏ పిలిపించినా కూడా మనందరం కూడా హిందువులుగా పార్టీలు పక్కన పెట్టేసి హిందువులుగా ఈరోజు మన హిందువులకి ఆత్మాభిమానాన్ని ప్రసాదించినటువంటి మహానుభావులు నరేంద్ర మోదీ గారు. కాబట్టి అటువంటి మహానుభావులు ఏ పిలిపించినా కూడా ఈరోజు ప్రపంచ దేశాలలో వారు ఎక్కడికి వెళ్ళినా ఈ భారతదేశ ప్రతీకైనటువంటి భగవద్గీతని ఆయా దేశ ప్రధానుల్లో
అధ్యక్షుల చేతుల్లో పెట్టి ఈ దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నటువంటి మహానుభావులు నరేంద్ర మోదీ గారు. ఇంతకు పూర్వం తాజ్మహల్ అనేటువంటి ఒక సమాధిని చూపించే పరిస్థితి ఉండేది ఇంతకు ముందు ప్రధానులు. అటువంటిది నరేంద్ర మోదీ గారు రావడం మన హిందూ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలలో యోగాని పరిచయం చేసి విశ్వగురు స్థానంలో ఈరోజు మరికొద్ది రోజులలో మరికొద్ది సంవత్సరాలలో భారతదేశం అటువంటి స్థితికి చేర్చడానికి అహర్నిశలు ఒక్కరోజు కూడా మోదీ గారు సెలవు పెట్టకుండా, ఒక్కరోజు కూడా పిఎం ఆఫీసుకి సెలవు పెట్టినటువంటి భారతదేశ మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీ గారు మాత్రమే. కోటి ప్రత్యంగిర మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి 88వ అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా 108 హోమగుండాలతో కోటి ప్రత్యంగిర మహాయాగం జనవరి 21 నుండి 28 వరకు. వేదిక ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్క్, హైదరాబాద్. ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు, లలిత విష్ణు సౌందర్యలహరి పారాయణాలు, జగద్గురు శ్రీ స్వామివారి అనుగ్రహ భాషణం. సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి 10,000 మందికి వివిధ దేవతల యంత్రం, రూపు, రుద్రాక్ష ఉచిత ప్రసాదం. ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి 9003717706, 9003718006.